హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి న్యూ ఇయర్కి. అక్కడ ఏమేమి స్పెషల్స్ చేస్తారో మా చర్చిలో, ఇంకా ఆ రోజు జరిగిన హడావిడి మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు బాగా నచ్చుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. అక్కడైతే ఎవరి పనుల వాళ్ళు ఉన్నారండి. అసలు ఖాళీ ఉండదండి ఆ రోజు అయితే. మాకు బోలంతా హడావిడిగా ఉంటుంది. ఇంకా 31st నైట్ అయితే ప్రేయర్ జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా ప్రేయర్ ఉంటుందండి. ఆ రోజు ఇంకా భోజనాలకి హడావిడి చేస్తున్నారండి. అక్కడ ఏమేమి వంటలు చేస్తారో కూడా నేను మీకు చూపిస్తానండి. మా అక్కని తీయమన్నాను వీడియో, ఇంకా అందరినీ కవర్ చేసేసిందనమాట. అక్కడ అలా ఉంటుందండి. మాకు ప్రేయర్ చేసుకునే ప్లేస్ కింద అయితే, పైన అయితే చర్చ్ ఉంటుందండి. కింద ఏమైనా మీటింగ్స్ ఏమన్నా జరిగినప్పుడు ఇక్కడ పెడతారండి. ఇదైతే వాష్ చేస్తారండి. కడుక్కోవాలన్న గిన్నెలు అవి ఇక్కడైతే వాష్ చేస్తామండి. ఈ మూలలో ఆవిడైతే వంటలు చేయడానికి అయితే ఒక ఆవిడ తీసుకొచ్చారండి. ఆవిడే మొత్తం వంటలన్నీ చేశారండి. చూసారు కదండి, ఇక్కడైతే మంచి హడావిడిగా ఉంటుంది. ఆవిడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నారండి. ముందుగా మ్యారినేట్ చేసేసారు ఫిష్ అయితే. ఫిష్ ఫ్రై చేస్తున్నారండి. ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా కర్రీ కూడా చేసేసారండి. చికెన్ కర్రీ అయితే ఇంకా నేను మొత్తం ఫుల్గా తీయలేదు కానండి, మధ్య మధ్యలో తీసాము. నేను స్పెషల్స్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, సేమియా కేసరి ఉంటుంది కదండి అది, ఇంకా పెరుగు చట్నీ, సాంబార్, వైట్ రైస్ చాలా కామన్గా ఉంటాయి కదండి. చూస్తారు కదండి ఎంత హడావిడిగా ఉందో. మాకైతే చాలా బాగుంటుందండి మాకు ప్రతి న్యూ ఇయర్కి. ఇక్కడైతే సాంబార్లోకి చింతపండు గుజ్జు తీస్తున్నారండి. హాయ్ చెప్తున్నాడండి మా తమ్ముడు. చూస్తారు కదండి, సాంబార్లోకి అయితే చింతపండు అయితే గుజ్జు తీస్తున్నారు. ఆల్రెడీ కూరగాయలు అవి కట్ చేయడానికి మా చర్చిలో వాళ్ళు వస్తారండి. కూరగాయలు అవన్నీ కట్ చేసేసి ఆల్రెడీ ఇచ్చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. మళ్ళీ ప్రేయర్కి టైం అయిపోతుందని రెడీ అవ్వడానికి. ఫస్ట్ నేను తీయలేదండి, ఈ వీడియో కూడా నేను తీయలేదండి, మాకు తీసింది. ఇలా జరుగుతూ ఉందండి. ఇప్పుడైతే వాష్ చేస్తున్నారండి గిన్నెలు అయితే మొత్తం వంటకి ఏమైనా అన్నీ. ఆవిడైతే మా నాయనమ్మండి. ఆవిడ వంట చేస్తారని చాలా బాగా చేస్తారు వంటలు అయితే. మా చెల్లె అండి ఆవిడ గ్రీన్ నైట్ వేసుకున్నాం. ఇంకా ఎవరు రెడీ అవ్వలేదు తెలుసారు. ఇంకా పనులు చేసుకుంటున్నాం కదండి. ఇక్కడైతే నేను వంట చేస్తున్నానండి. అంటే కొంతమంది వెజ్ తిని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే పలావ్ చేసాము, వెజ్ పలావ్.
సింపుల్గా పన్నీర్ కర్రీ చేసామండి. కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమని. మీకు వెజ్ బిర్యానీ ఇష్టమో చికెన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకో పక్కనైతే పన్నీర్ కర్రీకి అయితే ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్నానండి. ఇక్కడైతే మా డాడీ అండి, మా నాన్న అండి, ఆయన వైట్ షర్ట్ వేసుకున్న ఆయన మా తాతయ్య. ఏంటని అడుగుతున్నారండి వీడియో తీస్తుంటే. ఇదైతే మా ఇల్లు అండి, మా ఇంటి పక్కనే చర్చి అండి. చూసారు కదండి చర్చి మొత్తం లైటింగ్ ఫుల్గా చాలా డెకరేట్ చేశారండి, చాలా బాగుంది. ఈసారి మీకు నేను చర్చిలో వీడియో కూడా పెడతానండి, చర్చి లోపల ఎలా ఉంటుందో అని. ఇదైతే నానమ్మ ఇల్లు అండి, అది లోపల హాల్లో అండి. అది ఫోటోలు అన్నీ భలే నీట్గా ఉంటారండి వాళ్ళు చాలా మంచిగా పెట్టుకుంటారండి, నేను ఆర్గనైజ్ చేసుకుంటూ. ఇక్కడైతే వంటలు అవుతున్నాయండి. ఇక్కడైతే మా నాన్నమ్మ అయితే పన్నీర్ కట్ చేస్తుందండి. ఎవరం కూడా రెడీ అవ్వలేదండి, వంట చేసేసిన తర్వాత అప్పుడు స్నానాలు చేసి ఇంకా చర్చికి రెడీ అవుతామండి. ఇక్కడైతే పన్నీర్ కట్ చేస్తుందండి. ఇలా ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కూర అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి, టేస్ట్ చాలా సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చూస్తారు కదండి, అలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి పన్నీర్ని. ఎప్పుడైనా కానీ కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకోవాలండి. అలా డైరెక్ట్గా వేస్తే పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది. మనం ఆయిల్లో వేసుకుని కొంచెం వేపుకుని తీసుకున్న తర్వాత అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం బాగోలేదండి హెల్త్, గొంతు రొంప పట్టేసింది. వాయిస్ బాగోకపోతే ఏమనుకోకండి. ఇక్కడైతే భోజనాలు జరుగుతున్నాయండి. నేను ఎక్కువ షూట్ చేయలేదండి, చికెన్ బిర్యానీ అండి ఇది. పిల్లోడైతే మా మేనత్తల పిల్లోడండి. ఇక్కడైతే మేము అందరం భోంచేసేసామండి. చేసేసిన తర్వాత కూర్చున్నాం అలాగే తింటా. ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్లో వచ్చింది వీడియో తీస్తానండి. మేమందరం ఇలా కలిసి కూర్చుని తింటామండి. ఒక చోట చైర్స్ ఉంటాయండి, చైర్స్లో కూర్చునే వాళ్ళు చైర్స్లో కూర్చుంటారు. మేమైతే కింద కూర్చున్నామండి. కింద కంఫర్టబుల్గా ఉంటుంది కదండి. ఇంకా వంటలు ఏమేమి చేశారో అనేది ఇక్కడ చూడండి. పెరుగు కామన్గానే ఉంటుంది కదండి, పెరుగు
ఇక్కడ సాంబార్ అండి. ఇదైతే వైట్ రైస్ ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇక్కడ పెరుగు చట్నీ అండి. ఇదైతే ఫిష్ ఫ్రై, ఇంకా లెమన్, ఇంకా ముక్కలు, ఇంకా ఇదైతే చికెన్ కర్రీ అండి. ఇదైతే చికెన్ బిర్యానీ. ఇక్కడైతే సేమియా క్యాస్టర్ వేస్తున్నారండి. చూసారు కదా, మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్లో తీసారండి వీడియో. ఆల్మోస్ట్ అందరూ భోజనం చేసేసారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారండి. మేము ఇంకా అక్కడ కదా ఉన్నది, మేము అక్కడ ఉంటామండి లాస్ట్ వరకు కూడా. ఇదైతే లైటింగ్ పెట్టారండి మా ఇంటి దగ్గర, చర్చ్ దగ్గర. లైటింగ్ అయితే సూపర్గా పెట్టారండి. ఇటు సైడ్ ఉన్న ఇల్లు అయితే మాదండి, అమ్మగారు ఇల్లు. ఇదైతే చర్చ్ అండి పైన. చూస్తారు కదండి ఎంత బాగుందో చర్చ్ అయితే, లైటింగ్స్ తోటి. కింద అయితే హౌస్ అండి వాళ్ళు ఉంటుంది. చూసారండి ఇక్కడైతే క్రిస్మస్ ట్రీ లాగా పెట్టారండి లైటింగ్ అయితే. ఇంకా ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము దిగిన పిక్స్ ఉంటాయండి, చూడండి. ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేసాను. అంతేనండి ఇంకా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.